నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిపక్షాలతో ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు. ప్రాజెక్టులు, రుణమాఫీ, విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో దూకుడును తగ్గేదే లేదన్నట్లు దూకుడును ప్రదర్శిస్తున్నారు. కానీ సొంత పార్టీలో మాత్రం రేవంత్పై అసంతృప్తి రగులుతూనే ఉంది. సీఎం కుర్చీ ఎక్కక ముందు నుంచి సీనియర్లకు రేవంత్ పట్ల అసంతృప్తి ఉంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ తీరు కొందరికి నచ్చట్లేదనిపిస్తోంది. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనం. భవిష్యత్తు సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకు రాజగోపాల్ మాటల అర్థమేంటి? రేవంత్ పట్ల అసంతృప్తితోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? టీ కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయా? ఇది ప్రతిపక్షాలకు కలిసి వస్తుందా? ఇలాంటి విషయాలని ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణకు సంబంధించి అసలు ఏం జరుగుతుందనేటువంటి ప్రశ్నలు చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితి. లోక్సభ ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కావచ్చు. ముందుగా రేవంత్ రెడ్డి తన సీటుని జాగ్రత్తగా కాపాడుకుంటే బాగుంటుంది అనేటువంటి విమర్శలు కూడా బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరో కాదు, మీ పక్కన ఉండేటువంటి వారే మీ కుర్చీని లాక్కునేటువంటి పరిస్థితులు ఉంటాయి, మీరు ముందు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అంటూ కూడా చాలా వరకు విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది బీఆర్ఎస్. ఇప్పుడు గతంలో మనం చూసాం, అసంతృప్త నేతలందరూ కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏ విధంగా మీటింగ్ పెట్టి అధిష్టానానికి తమ అసంతృప్తిని వెళ్ళగక్కారో. తర్వాత అధిష్టాన పెద్దలు అందరూ వచ్చి కూడా సావధానంగా సమస్యను సద్దుమణిగేలా చేసి ఎన్నికల విజయం తర్వాత ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత అందరికీ కూడా పదవులు ఇస్తూ వారందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, పరిపాలన మీద దృష్టి పెట్టి చేద్దామనుకునే లోపే మళ్ళీ పార్టీలో చోటు చేసుకున్నటువంటి ఒక అంతర్గత కలహం అనాలా, లేకపోతే హైడ్రాతో స్పీడ్గా వెళుతూ ఒక పొలిటికల్ హీట్ జనరేట్ చేసినటువంటి తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ అంతర్గత పొలిటికల్ హీట్ మళ్ళీ రాజేసిందనేటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. చూద్దాం ఏ విధమైనటువంటి పరిణామాలకు దారితీస్తుందో. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారు, నేను మిమ్మల్ని అలా చూస్తాను, నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి, నిజంగా ఇదంతా కూడా జరగబోయేది అని కాన్ఫిడెంట్గా కూడా చెప్పినటువంటి పరిస్థితి. వారి మాటలకి అర్థమేంటో కార్యకర్తలు కూడా బోధపడినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ బిగ్ టాక్లో చర్చిద్దాం. దీనిపై మనతో మాట్లాడేందుకు సంధ్యారెడ్డి గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో విజయరేఖ క్షత్రియ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, అలాగే శంకరోళ్ళ రవికుమార్ గారు, బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే నర్రా విజయ్ గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా సంధ్యారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా చూడాలంటారు? నాన్ కాంగ్రెస్ అనేటువంటి వర్గాలు ఎలాగో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాట వాస్తవం. మీ కాంగ్రెస్, మన కాంగ్రెస్, నా కాంగ్రెస్ అనేటువంటి మాట. అసలు ఇప్పుడు పొలిటికల్గా అటువంటి కామెంట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మంత్రులు కానీ, లేకపోతే హైడ్రాతో చాలా స్పీడ్ మీద ఉన్నటువంటి రేవంత్ రెడ్డి విషయంలో కావాలనే చెప్పినటువంటి మాట వినట్లేదు, ప్రజల్లో నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది, ఉన్నత వర్గాల్లో కూడా మన మీద నెగిటివ్గా వచ్చి, బిల్డర్ల విషయంలో కూడా మన మీద నెగిటివ్ ఫీలింగ్ వస్తుందని చెప్పినా కానీ రేవంత్ రెడ్డి వినట్లేదు. కాబట్టే అసలు ముఖ్యమంత్రినే మార్చేస్తే పోలా అనేటువంటి ఒక ఉద్దేశంతో అసలైనటువంటి కాంగ్రెస్ వాదులు పావులు కదుపుతున్నారు. అందుకోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బయటికి బాహాటంగా పేల్చినటువంటి ఒక బాంబు అని చెప్తున్నారు. ఈ వ్యాఖ్య అలా చూడాలి, లేకపోతే క్యాజువల్గా ఫ్లోలో అభిమానం కొంచెం మాట? ఒకటి, ఇది ఏ చిన్న విషయం మాట్లాడినా కాంగ్రెస్లో అసంతృప్తి ఇవన్నీ మాట్లాడతారు. వాస్తవానికి ఆయన ఏ ఉద్దేశం లేదు వాళ్ళ మనసులో. రాజగోపాల్ రెడ్డి గారు చాలా ఫ్రాంక్ ఉంటారు ప్రజలతో, ఎవరితోనైనా కానివ్వండి. ఏదైనా ఆయన ఏదైనా మనసులో ఉంటే పెట్టుకోడు, ఏదైనా మాట్లాడేస్తారు. తను ఏమన్నారండి, ఉన్నాడు కాదు, ఫ్యూచర్ లో కావచ్చు అన్నారు. తప్పేముంది? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో కూడా సీఎం అవుదాం అనుకున్నారు, మిస్ అయ్యింది అన్నారు. వినండి ఒక్క నిమిషం, మీరు నేను అదే చెప్పబోతున్నా. మీరు అట్లా రేవంత్ రెడ్డి గారి విషయంలో రేవంత్ రెడ్డి గారికి ఏదో ఆపోజిట్ చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అట్లా అన్నారు అనేది, అది వక్రీకరించడం అనేది నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే ఆయన అన్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారుగా అని కొద్దిసేపు పక్కన పెట్టినట్టు అయితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం అవుతారు, నా నాలుకకు మచ్చలు ఉన్నాయి అన్నారు. సీఎం అవుతారన్నారు కదా, ఇప్పుడే అవుతారు, రేవంత్ రెడ్డిని దింపేస్తున్నారు, ఉత్తమ్ గారిని సీఎం చేస్తున్నారని చెప్పలేదు మీరు. ఒకటి, గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే సీఎం గా ఉంటారని చెప్పారండి. మీరు అది చూడండి, మీరు రికార్డు కూడా చూడండి. వాళ్ళకి అలాంటిది ఎప్పుడు ఉండదండి. వాళ్ళకి అవసరం, వాళ్ళకి ఏమన్నారంటే అవ్వచ్చు అన్నారు. దాంట్లో తప్పేముంది సార్? ఇప్పుడు రాజకీయాలలో ఒక్కసారి అండి అధిష్టానం ఎవరైతే సీఎంని డిసైడ్ చేసిన తర్వాత దాని ప్రకారంగా చాలా చక్కగా మన భువనగిరి పార్లమెంటు విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారి మీద ఇంటికి వచ్చి కలిసి వర్క్ చేశారు.
వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చేసి అన్న నువ్వు కంపల్సరీ ఈ పార్లమెంటుని కంపల్సరీ మీరు గెలిపించాలి అని చెప్పారు. మీరు అదంతా యావత్ ప్రపంచం చూసింది, తెలంగాణ రాష్ట్రం కూడా చూసింది. రేవంత్ రెడ్డి గారి మీద కోపం ఎందుకంటారండి? ఆయన ఏమన్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పైలట్ అప్పటి నుంచి మన ఆయన పైలట్ ఉద్యోగం చేసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి వీరేదురు ఉన్నాడు కాబట్టి, రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి నుంచి ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఉంది అన్నారు. నేను ఎప్పుడో ఒకసారి మీరు అవుతారు ఫ్యూచర్లో అన్నారు. కానీ ఇలా రేవంత్ రెడ్డిని పక్క తెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అది ఒకరికి తప్పని. ఎందుకంటే ప్రజలలో రాజగోపాల్ రెడ్డి అంటే ఒక కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఒక మంచి బ్రాండ్ ఉంది వాళ్ళకి. ఆ బ్రాండ్ని ఇమేజ్ని డ్యామేజ్ చేద్దామని ఎవరైనా ఇలాంటివి పాల్పడుతున్నారని తప్ప ప్రజలలో అలాంటివి మాట్లాడాలని వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడారు. వాళ్ళు ఒకటే అవుతారు అని చెప్పారు, నా నాలుకకు మచ్చలు ఉన్నాయంటే నా మాట కరెక్ట్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు ఎప్పుడో ఒకసారి కాంగ్రెస్ పార్టీలో ఎవరో ఒక స్థానం రావాలి, ఒక అవకాశం రావాలనే చూస్తాం మనమందరం. ఈరోజు మేము ఒక గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చిన మహిళను ఈరోజు మీ స్వతంత్ర టీవీకి వచ్చి నేను మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీలో సాధ్యమైంది. అది వేరే పార్టీలో కాదు. మీరు చూసిండ్రు ఇంతమంది ఇన్నిసార్లు మనం లైవ్ డిస్కషన్స్ మాట్లాడుకున్నప్పుడు మహిళలు ఎవరు కూడా ఏ పార్టీలో నుంచి కూడా రావడానికి చాలా తక్కువ అరుదుగా మీరు కూడా చూస్తుంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చాలా చక్కగా ఇలాంటి అవకాశాలు ఉంటాయి అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా ఈరోజు వాళ్ళిద్దరే కాదు తెలంగాణ కాంగ్రెస్ నాన్ కాంగ్రెస్ అని మాట్లాడినటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి కదా. సరే ఇప్పుడు కొన్ని సందర్భాలు, కొన్ని అవకాశాలు, కొన్ని అక్కడ దాని టైంని బట్టి దాన్ని బట్టి కొన్ని మాట్లాడి దాన్ని ఇది ఏదో మనం మీడియా పరంగా సృష్టించా, లేకపోతే పడనోళ్ళు ఏమన్నా, లేకపోతే యూట్యూబ్లో దాన్ని చిన్నదాన్ని పెద్ద చేసేయడం కాదు. మనం అనేది నిన్న మంచి ఒక సభ, అది నిన్న మంచి ఇరిగేషన్ మీద ఒక అక్కడ పెట్టిన దాని గురించి ఎవరు కూడా ఆలోచిస్తలేరు. కానీ అది ఏదో ఒక మాట అయిన ఫ్లోలో సీఎం అన్న దాన్ని వక్రీకరించి దాన్ని ఈ రకంగా చేసి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళు ఆర్ట్ఫుల్గా ఎంత చేస్తున్నారు. నిజంగా నేను ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ విషయానికి వచ్చినా కూడా ప్రతి ఒక్కరిను ఎక్కడన్నా ఆపద చదువుకునే అమ్మాయిలు ఉన్నారంటే ఆపదగా ఇస్తారు. మరి ఎవరిని అట్లాంటి విషయాలలో ఎందుకు ట్రోల్ ఎందుకు చేయరండి? నేను ఒకటి అడుగుతున్నాను. ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏది ఉన్నా కూడా ఆనెస్ట్గా ప్రతి విషయంలో నియోజకవర్గ వైజ్గా అంత లేకపోతే ఇన్ని మెజార్టీని ఎట్లా గెలుస్తుంది సార్? ఒక మాట చెప్పండి మీరు. నేను అనేది ఏంటంటే వాళ్ళు గిల్లి కజ్జాలు పెట్టుకుంటారా, లేకపోతే ఇంకా సీఎం గారి మాటలు తప్పు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా బ్రదర్స్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఇలా రాజగోపాల్ రెడ్డి గారండి మీరు అంటున్నారు కదా, ఇలా మంత్రులు కూడా అందరు కలిసి పనిచేస్తున్నారు. మీరు హైడ్రా విషయం కూడా తీసిండ్రు. హైడ్రా విషయంలో గుర్రుగున్నారు, ఎవరు గుర్రుగున్నారు? బిల్డర్స్ ఉంటారు, ఉండనియండి. బిల్డర్స్ తో వచ్చేది ఏముందండి మనకి? ఎంత 4 కోట్ల ఎటువంటి నిర్ణయాలు ఒకటి చెప్తున్నారు కూడా పట్టించుకోవట్లేదు. మీరు చూసిండ్రు సార్, మీరు ఏ విషయం ఉన్నా ఇక్కడ పొంగులేటి గారిని, ఇక్కడ కోమరెడ్డి గారు పక్కనే ఉన్న సీఎం గారు పక్కన ఆయన సొంత డబ్బా కొట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఇష్టపడరు. ప్రజల కోసం ఎన్నుకోబడ్డ సీఎం నేను, ప్రజలు నన్ను సీఎం చేసిండ్రు. ఇది కబ్జా చేస్తున్నప్పుడు అద్రగణంగా ప్రజల సొమ్ము తీసుకుంటున్నప్పుడు బాధ్యత వహించాల్సింది రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. ఎవరో అంటున్నారని ఎట్లా అంటారు సార్? ఇప్పుడు ప్రతి ఒక్క అందరు పార్టీలకు ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్నారు. నిజమా కాదా చెప్పండి మీరు. బిల్డర్స్ ఎంతమంది? 100లో 1 ఉంటుంటారు సార్. బిజినెస్ 100లో 1 కూడా ఉండరు, 1000లో 1 ఉంటాడు. ఆ ఒక్కడి గురించి తెలంగాణ రాష్ట్రాన్ని అస్తిత్వాన్ని వదులుకోమని చెప్తారా తెలంగాణ ప్రజలు? ఇవాళ తెలంగాణ ప్రజలు మేము అనేది సార్, ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తుంది. ఎందుకు ఆదరిస్తుంది? వాస్తవం ఇది. ఇవాళ కొన్ని 3000 చెరువులు ఉండే హైదరాబాద్లో. హైడ్రా విషయంలో అవి వాళ్ళన్నీ సరే, అప్పుడు మేము తప్పు చేసినామా లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ తప్పు చేసిందా పక్కన పెట్టు. ఇప్పుడున్న దాన్ని ప్రజలందరూ కూడా కలిసి వస్తున్నప్పుడు నాయకులు కూడా కలిసి రావాల్సిన బాధ్యత ఉంటుంది. 3000 చెరువు ఉంటే కనీసం అంత పాజిటివ్ లో కూడా ఈ పాయిజన్ డ్రాప్ ఏంటా అనేది ఆయన తను అనేది అంటే ఆర్ట్ఫుల్గా ఏదైనా ఉంటే అన్న మీరు కూడా అవుతారు, మీరు కూడా ఫ్యూచర్లో సీఎం అవుతారు అన్నారు. ఒక పెద్దన్న కానీ వచ్చి తప్పేముంది సార్? ఇప్పుడు తప్పేముంది? ఇప్పుడు నేను కూడా అనుకుంటా, నేను మంత్రిని కావాలనుకుంటా, ఒక మహిళా మినిస్టర్ని కావాలనుకుంటా, నేను కూడా ఒక ఎమ్మెల్యే అనుకుంటే తప్పేముంది సార్? మనం అనుకుంటే తప్పేం? కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యం అనుకున్నా, కానీ దాన్ని సార్ మీరు ఒకసారి చూడండి అందులో ఆయన ఏం మాట్లాడిండ్రు అనేది. సభలో మాట్లాడేది వేరే ఉంటుంది, విడిగా మాట్లాడుకునే ఇంకా విడిగా. సార్ మీ ఇన్నర్ ఫీలింగ్ నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? నా ఇన్నర్ ఫీలింగ్ మీకు ఎట్లా తెలుస్తుంది? విడిగా ఉన్నప్పుడు నేను ఒకటి చెప్తా, ఏదేమున్నా కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ అనేది తెలంగాణ ఇమేజ్ ని డ్యామేజ్ చేయరు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి, ప్రజలను కాపాడుకోవడానికి ఇచ్చిన మాట కట్టుబడి ఉండే వ్యక్తులు కోమటిరెడ్డి బ్రదర్స్. వాళ్ళ మీద ఎలిగేషన్ చేయడం అనేది ఆకాశం మీద ఊస్తే మన మీదనే పడ్డట్టుగా అవుతుంది తప్ప కోమటిరెడ్డి బ్రదర్స్ మీద ఎలిగేషన్స్ అని కాదండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మాట, కాంగ్రెస్ నాన్ కాంగ్రెస్ అసంతృప్త బ్యాచ్, అలాగే అసంతృప్త బ్యాచ్ అంటే గతంలో కూడా కాంగ్రెస్ నాన్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి టీపీసీసీ దానికి సంబంధించి చీఫ్గా ఎలక్ట్ అయిన తర్వాత వచ్చినటువంటి పరిణామాలు అందరూ కూడా మీటింగ్ పెట్టి నాన్ కాంగ్రెస్ వాళ్ళకి పదవులు కానీ లేకపోతే
వారికి కొన్ని కట్టబెడుతున్నారు అరే బాహటంగా బయటకు వచ్చి మాట్లాడినటువంటి విమర్శలే కదా కాంగ్రెస్ నాన్ కాంగ్రెస్ అని దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసి ఉండారు. ఇప్పుడు నేను ఒకటి మనం అట్లా ఎందుకు ఆలోచించాలి సార్? ఇప్పుడు కాంగ్రెస్ లో సీనియర్స్ ఉన్నారన్నారు, ఒక సమర్థవంతమైన నాయకత్వము మేము రేవంత్ రెడ్డి గారిని పెడుతున్నామని చెప్పి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారంగానే మంత్రులు పనిచేస్తున్నారా లేదా, ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారా లేదా, ఎక్కడికి వెళ్ళినా ఆయన రేవంత్ రెడ్డి గారు సొంతంగా ఒక్కడైతే పోవట్లేదు కదా, అందరినీ కలుపుకొని పోతున్నాడు. ఇక శంకరరావు రవికుమార్ గారు ఉన్నారు, బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. రవి గారు నమస్తే. నమస్తే అండి మురళి గారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సరే హైడ్రా విషయంలో దూకుడుగా ఉన్నటువంటి ప్రభుత్వం పార్టీ విషయంలో మాత్రం చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఏదైతే బీఆర్ఎస్ అలాగే బండి సంజయ్ కూడా ఎన్నికల సమయంలో చేసినటువంటి కీలక వ్యాఖ్యలు, భారతీయ జనతా పార్టీలో ఈ విధంగా క్రమశిక్షణతో ఉంటాం, బట్ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా బాహాటంగా బయటకు వచ్చి వారు విమర్శలు కావచ్చు లేకపోతే రాజకీయ ఎత్తుగడలు కావచ్చు డైరెక్ట్గా అధిష్టానానికే వార్నింగ్లు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఒక్కసారి ఎన్నికైన తర్వాత భారతీయ జనతా పార్టీలో అయితే 5 ఏళ్ల పాటు నికరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. బట్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తరువాత రెండో రోజే దిగిపోయేటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో ఉంటాయని భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమయంలో కూడా చేసినటువంటి మాట. అంతర్గత అంటే లోపల ఉన్న విషయాన్నే వారు మాట్లాడినప్పటికీ కూడా ఒక సభలో మాట్లాడినటువంటి మాటకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుందంటారు? ముఖ్యమంత్రి మార్పు ఒకవేళ ఉంటుందా లేకపోతే ఈ కామెంట్ని క్యాజువల్గా ఫ్లోలో అన్నటువంటి కామెంట్గా చూస్తుందా భారతీయ జనతా పార్టీ? ముందుగా మురళి గారు, మీకు ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానెల్ ఉన్న మిత్రులకి అందరికీ నమస్తే. మీకు కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకా కొత్తగా మనము తెలుసుకోవాల్సింది ఏముంది, కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈ ముఖ్యమంత్రి షార్ట్ కట్ ముఖ్యమంత్రి, ఆయన షార్ట్ కట్ గా పిసిసి అధ్యక్షుడు అయ్యిండు. ఆ పిసిసి అధ్యక్ష పదవి నుంచి డైరెక్ట్ గా ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యింది. ఇదంతా షార్ట్ కట్ గా వచ్చిన విషయం వాళ్ళకి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు గొంతులో పడే ఎలకాయలాగా పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడే ఈయన అట్లా తయారయ్యాడు. దాని తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా అసలు ఎవరికి కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్స్ ఎవరికి కూడా వాళ్ళకి మింగుడు పడడం లేదు. నిజం చెప్పాలంటే ఎవరికి మింగుడు పడడం లేదు. ఎలక్షన్ టైంలో కొంచెం కలిసి పనిచేసినట్టుగా పనిచేసారు కానీ దాని తర్వాత వీళ్ళు ఎక్కడ కూడా సఖ్యతగా ఉన్నట్టుగా మనకి ఎక్కడో కనిపించలేదు. వాళ్ళంతా సఖ్యతగా ఉంటే ఇప్పటికే చాలా కార్యక్రమాలు ప్రభుత్వంలో జరిగాయి. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది క్యాబినెట్ విస్తరణ. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు ఇంకొక 2 నెలలు అయితే సంవత్సరం కావస్తుంది. ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా క్యాబినెట్ విస్తరణ జరగలేదు ఇంతవరకు. క్యాబినెట్ విస్తరణ జరగలేదంటే దాని అర్థం ఏంటండి, ఎక్కడో ఏదో లూప్ హోల్స్ నడుస్తా ఉన్నాయి, వాళ్ళకి అసంతృప్తి నడుస్తా ఉంది. ఇప్పుడు ఎవరు చూసినా కూడా ఈ పార్టీలో ఎలా ఉంటదంటే కాంగ్రెస్ పార్టీలో నా వాళ్ళకు నేను, నా వాళ్ళు, నా కుటుంబం, నేను నా కుటుంబం నా వాళ్ళు అనే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికీ ఉంటది. ఆ విధంగా ఎవరికి పడితే వాళ్ళు మా వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలా, మా ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వాలన్న ప్రెషర్ పెడుతున్నారే తప్ప ఎవరు కూడా ప్రభుత్వాన్ని మనం నడిపించాలా, ప్రజలకు మనం ఇచ్చినటువంటి హామీలు అన్నిటిని కూడా పూర్తి చేయాలా. ఈ హామీలు మనము చాలా 100 రోజుల్లో పూర్తి చేస్తున్న హామీలు చాలా ఉన్నాయి. ఈ హామీలన్నిటి కోసం మనం కష్టపడాల్సి ఉంటది. ఈ హామీలు పూర్తి చేయాలంటే ముందు మంత్రిత్వ శాఖలన్నీ కూడా కొత్త మంత్రులకు కేటాయించాలా, వాళ్ళ ద్వారా పని జరగాల, వర్క్ డిస్ట్రిబ్యూషన్ అవ్వాలా, డీసెంట్రలైజ్ అవ్వాలా, ప్రభుత్వం పైన వ్యవస్థ పైన నియంత్రణ ఉండాలా. ఇవన్నీ ఏమీ లేవు. వాళ్ళకున్న ఆలోచనలో ఒకటే, నేను నా యొక్క అనుచరులు, నాకు వచ్చే ఆదాయము, నాకు దొడ్డిదారును వచ్చే ఆదాయము, నా వాళ్ళు, ఇది తప్పితే వేరే ఏం ఆలోచించరు. ఏదో 6 హామీలు ఇచ్చి 1-2 హామీలు పూర్తి చేస్తామని చెప్పేసి మహిళలకు ఉచిత బస్సు సంబంధించింది అదొక్కటి చేశారే తప్ప ఇక మిగతా అన్ని కూడా ఉత్తుత్తి మాటలే. ఏది ఆ ఉచిత విద్యుత్ లేదు, ఆ మహిళలకి 2,500 రూపాయలు లేదు, రైతు భరోసా పేరు పెట్టి 10,000 రూపాయలు ఇస్తున్నారు, అసలు దాని జోలే మాట్లాడలేదు. బీసీలకు 100 రోజుల్లోనే ఏమేమో చేస్తున్నారు, బీసీలకు 100 రోజుల్లోనే గొర్రెల పథకం కంప్లీట్ చేస్తున్నారు. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ సంబంధించి అన్ని కార్పొరేషన్స్ సంబంధించి మన వాళ్ళకు చైర్మన్ నియమిస్తున్నారు, వాళ్ళకి బడ్జెట్ ఇస్తున్నారు, అది ఏమీ లేదు. బీసీలకు 1,00,00,000 కోట్లతో సప్లైన్ క్రియేట్ చేసి 1,00,000 కోట్లు కూడా ఖర్చు చేస్తామని చెప్పినారు, అది కూడా ఏం సపోర్ట్ లేదు. అంటే ప్రజల్ని వీటన్నిటి నుంచి డైవర్షన్ చేయడానికే హైడ్రా కానీ లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాన్ని బయటికి తీశారంటారా?
నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ అన్నిటినీ మర్చిపోవాలంటే ఏదో నాకు మంచి పేరు రావాలి, నేను కొంచెం గట్టిగా అవ్వాలంటే ఇది హైడ్రా పేరుతో ఒక డ్రామా స్టార్ట్ చేసేది. ఈ హైడ్రా పేరుతో డ్రామా స్టార్ట్ చేసి ఏం చేసారు, మిగతా విషయాలన్నీ కూడా మీడియాలో రాకుండా మీడియాని మేనేజ్ చేస్తున్నాడు. మొత్తం అది ఏ పత్రిక ఓపెన్ చేసినా, ఏ ఛానల్ ఓపెన్ చేసినా హైడ్రా 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 తప్పితే ఇంకా వేరే ఏమీ మాట్లాడట్లేదు. దానివల్ల ఏమవుతుంది, యాక్చువల్ గా ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు, ఈ రైతు భరోసా ద్వారా రావాల్సినటువంటి డబ్బులు, వికలాంగుల పింఛన్లు, నిరుద్యోగ వృత్తి, ఇటువంటి ఏవి కూడా చర్చలో రాకుండా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఫెయిల్యూర్ అవుతుందనే ఒక ఆలోచనతో ఉందో, ఈ ఫెయిల్యూర్ అనేది ప్రభుత్వం లోపల ఉన్న వాళ్ళకి, అంటే ఈ మంత్రులకి, సీనియర్ ఎమ్మెల్యేలకి ఈ ఫెయిల్యూర్ విషయం తెలుసు కాబట్టి అరే మనం ఫెయిల్ అయిపోతాము, ఇప్పుడు ఎట్లాగో ఫెయిల్ అయిపోతారు కాబట్టి కొత్త ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుందనే ఆలోచన చర్చ ఈ మంత్రులకు ఎమ్మెల్యేలకు మొదలైంది. కాబట్టి ఆ చర్చలో భాగంగా, వాళ్ళ ఇంటర్నల్ చర్చలో భాగంగా కోమటిరెడ్డి గారు ఆ విషయాన్ని బయట పెట్టారనే విషయం మనకి ఈరోజు అర్థమవుతుంది. మొత్తానికి ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణని ఏ విధంగా అయితే మనకు అప్పుల పాలు చేసి తెలంగాణ మొత్తం నాశనం చేసిందో, అంతకంటే ఎక్కువ నాశనం, అంతకంటే ఎక్కువ వినాశనం ఈ గత 6 నెలలు 7 నెలలలో కాంగ్రెస్ పార్టీ చేసింది అనేది నిజం, అది సత్యం. ఈ యొక్క విషయాలన్నీ కూడా ఇంటర్నల్ గా వాళ్ళకి చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఆ చర్చల్లో భాగంగా ఈ రోజు కోమటిరెడ్డి గారు మాట్లాడిన విషయము, ముఖ్యమంత్రి మార్పు తథ్యం అనేది మనకైతే అర్థమవుతుంది. ముఖ్యమంత్రి మారుస్తే ఎవరు వస్తారనే చర్చ వాళ్ళ నాయకులు మొదలైపోయింది. ఇంకా మొదలైపోయింది కాబట్టి ఆ యొక్క ఆలోచనతో కోమటిరెడ్డి గారు మాట్లాడినటువంటి అంశం ఇది. మన ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యిండు, రేవంత్ రెడ్డి మంత్రిత్వం వరకు క్యాబినెట్ ఆ క్యాబినెట్ కూడా ఫెయిల్ అయిపోయింది. అందుకే ముఖ్యమంత్రి అదే కోణంలో చేస్తున్నారా, లేకపోతే ఇతరత్ర రవి గారు అదే కోణంలో చేస్తున్నారా, లేకపోతే నిజంగా డైవర్షన్ పాలిటిక్స్, లేకపోతే ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ అన్నింటినీ కూడా కవర్ చేసేటువంటి కవర్ డ్రైవ్ కింద దీన్ని చూడాలనేది కూడా మాట్లాడదాం. రైట్, ఇక నర్రా విజయ్ గారు ఉన్నారు. మాట్లాడదాం ప్లీజ్ మిగతా వారితో. ఎస్, నర్రా విజయ్ గారు ఉన్నారు, అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి. ఎస్, జాతీయ పార్టీల్లో ఉండేటువంటి సంస్కృతినే నేతలు బాహాటంగా అంతర్గతంగా మాట్లాడుకునేదాన్ని ఉద్వేగపూరితంగా అంటారా, లేకపోతే ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి అసలైన మాటనే సభలో బయట పెట్టారనుకోవాలా, లేకపోతే కాంగ్రెస్ నాన్ కాంగ్రెస్ అనేటువంటి మాటని వాళ్ళు నిజం చేస్తున్నారా, అవన్నీ కూడా బయటకు వస్తున్నాయనేటువంటి కొన్ని విమర్శలు. నిజంగా మార్పు ఉంటుందా, లేకపోతే అంతర్గతంగా చర్చించుకునేదాన్ని బాహాటంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లీక్ చేశారని అనుకోవచ్చు అంటారా? కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కల్చర్ క్రమంగా బయటపడుతుంది. ముందు నుంచి కూడా రాష్ట్రంలో తెలంగాణ వస్తే తెలంగాణ అనేది 10 ఏళ్లే ఉంది, ఇంకా కొంతకాలం ఎట్లా ఉండాలి అనేది ఈ అంతర్గత కుమ్ములాటలతోటి ఉండేటువంటి ప్రభుత్వం కనుక ఉంటే రాష్ట్రానికి ఇబ్బంది అవుతుంది, రాష్ట్రం అభివృద్ధి వేగం మందగిస్తుంది అనేది చర్చ జరిగింది ఎలక్షన్స్ ముందు కానీ ఇది కానీ. అదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఏమైతుంది, వచ్చే 8 నెలలు కాలేదు, అప్పుడే ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించినటువంటి అంశము చర్చ ముందలేసారు, అయిపోయాయి. ఇప్పుడు కర్ణాటకలో అదే జరుగుతుంది, ఇక్కడ అదే జరుగుతుంది. ఏర్పడినటువంటి తెలంగాణ లక్ష్యము సరిగ్గా వెళ్ళాలి అంటే ఏదైనా ఒకటి వైపు ఉండాల్సినటువంటి అవసరం ఉండే జరిగింది. ఇప్పుడు ఏమైంది, 8 నెలలకే ముఖ్యమంత్రి మారుతారు, ముఖ్యమంత్రి కావాలి అనే ఒక చర్చ మొదలు పెట్టారు. మరి ఎట్లా జరుగుతుంది ముఖ్యమంత్రి మార్పు ఎందుకు? కాంగ్రెస్ కల్చర్ కూడా ఏంది కదా, చరిత్ర ట్రాక్ రికార్డ్ ఎప్పుడున్నా ట్రాక్ రికార్డు రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక, పరిపాలన చేయడం చేతగాక, అదేవిధంగా ఆర్థిక సంక్షోభం ఉన్నటువంటి సందర్భంలో రాజకీయ సంక్షోభం సృష్టిస్తారు. రాజకీయ సంక్షోభం సృష్టించి మొత్తం దాని మీదనే చర్చ జరిగే విధంగా ప్రజల సమస్యల మీద, ప్రజలకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి హామీల మీద చర్చ లేకుండా చేసేటువంటి వ్యూహము కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాల నుంచి రాష్ట్రాలలో అట్నే అనుసరించింది. దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు పరిపాలించినటువంటి సమయం మొత్తం దేశంలో ఏదో రకమైనటువంటిది, రాష్ట్రాలలో ఏదో పరిపాలించడాన్ని విఫలమైనటువంటి సందర్భంలో సమయం ఇప్పుడల్లా ఒక రాజకీయ సంక్షోభం సృష్టించడం, ముఖ్యమంత్రులను మారుస్తారు అనేది చర్చ పెట్టడం, ఇప్పుడు ఈ రకమైనటువంటి అంశాల మీద. అందుకే మనకు 2009 నుంచి 2014 వరకు 3 ముఖ్యమంత్రులు మారిరు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. రాజశేఖర్ చనిపోయిన తర్వాత ఇద్దరు మారి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి క్రమంగా బయటపడుతున్నటువంటి అంశం ఇప్పుడు ఉన్నటువంటిది. ఎందుకు
వాళ్ళు ఆల్రెడీ ఒరిజినల్ కాంగ్రెస్ ఉన్నట్టు ఇప్పుడు ఆ కాంగ్రెస్ లో రెండు జరుగుతున్నాయి, ఒరిజినల్ కాంగ్రెస్, తెలుగుదేశం కాంగ్రెస్ లాగా. తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి చీఫ్ మినిస్టర్ పదవి పోయేసరికి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు సహసిద్ధంగానే జీర్ణించుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీలో కింద హైకమాండ్ చెప్పింది చేయటం ఒప్పుకున్నారు, టెక్నికల్ హైకమాండ్ చెప్పింది చేయటం ఒప్పుకున్నారు. ఓవరాల్ గా ఉన్న 62 మంది ఎమ్మెల్యేల్లో ఒరిజినల్ గా 35 మంది మాత్రమే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసినట్టు సిఎల్పి సమావేశంలో జరిగినటువంటిది, ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో జరిగినటువంటి దాంట్లో కూడా పక్క 35 మంది పక్క రేవంత్ రెడ్డి ఉండాలన్నారు. మిగతా వాళ్ళంతా కొందరు ఇంకొకరి పేరు సూచించారు, కొందరు హైకమాండ్ నిర్ణయానికి వదిలేశారు. హైకమాండ్ ఫోర్స్ తోటి ఉన్నటువంటి వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీలో విత్ ఇన్ ద కాంగ్రెస్ లో చర్చ. దానికి సంబంధించినటువంటి నిన్న రాజగోపాల్ రెడ్డి గారు అన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ పడ్డారు. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఏంది, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ముఖ్యమంత్రి తోటి మిగతా నాయకులంతా రాజీ పడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా రాజీ పడ్డారు. విత్ ఇన్ ద పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ సమాచారం ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీ పడలేదు. భవిష్యత్తులో దానికి సంబంధించినటువంటి అంశం ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకమాండ్ ప్రతి అంశం మీద విలువై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తూ ఉన్నటువంటిది. నిన్నగాకమన్నా చెప్పినటువంటిది గుత్తా అమిత్ రెడ్డికి, అదే విధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి జీవోలు ఇస్తే కూడా వాళ్ళు బాధ్యత తీసుకోలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. హైకమాండ్ చెప్పి ఆపిచ్చినట్టు తెలుస్తుంది. డైరెక్ట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ లో డైరెక్ట్ మీడియాతో కూడా అన్నటువంటి వ్యాఖ్యలు ఉన్నటువంటి ఇటువంటి సందర్భంలో పార్టీ మారినటువంటి వాళ్లకు పదవులు ఇట్లా జీవోలు ఇచ్చేయడం అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటిది కనిపిస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఈ హైడ్రా తోటి కూడా ఏంది, విత్ ఇన్ ద హైడ్రా తోటి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన పోతున్నాయి. పోతుంటే బయటికి ఓకే అంటున్నారు, కానీ ఇంటర్నల్ గా మొత్తం ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లేకపోతే పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళే ఇన్నాళ్ళు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పట్టాలే ఊరపల్లి రాజీవ్ నగర్ అని పెట్టినటువంటి పట్టాలు కూడా నోటీస్ ఇవ్వకనే కూల్ చేస్తున్నటువంటి కొన్ని నోటీస్ ఇస్తారు, కొన్ని నోటీసులు ఇవ్వట్లేదు. ఇప్పటివరకు హైదరాబాద్ తోటి ఏంది అంటే సంవత్సరం కూడా తిరక్క ముందే జరిగేటువంటి అనూహ్య పరిణామాల కింద ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్టేటస్ ని బట్టి చూడొచ్చు అంటారు. ఏమన్నారు, సంవత్సరం కూడా తిరక్క ముందే కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్స్ దీన్ని ఎలా చూడాలంటారు? అదే మరి సంవత్సరం తిరగక ముందే కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మొదలైందనే అనుకోవాలి. ముఖ్యమంత్రి మార్పు విషయం ఇప్పుడు 8 నెలలకి ఎందుకు చర్చకు వస్తుందండి? ఇది ముందు నుంచి అంటున్నదే, కాంగ్రెస్ పార్టీ వస్తే ముఖ్యమంత్రులు మారుతారు అంటే మా దాంట్లో మార్చలేదు అనేది. సరే కొన్ని చోట్ల మార్చకపోవచ్చు జరిగింది. ఇప్పుడు కర్ణాటకలో అదే విషయం, కర్ణాటకలో అదే ముఖ్యమంత్రి మార్పు విషయం చర్చ జరుగుతుంది. ఒక మంత్రి కర్ణాటకలో చెప్పారు, సన్యాసులు ముఖ్యమంత్రి హోంమంత్రి, నేను ముఖ్యమంత్రి పదవి వస్తే నేను ఎందుకు తీసుకోను అని చెప్పి. ఇక్కడ కూడా అదే పరిస్థితి కదా. సాక్షాత్ ఒక ఎమ్మెల్యే మంత్రి పదవి ఆశిస్తున్న ముఖ్యమంత్రి మీరు భవిష్యత్తులో అవుతారు అంటే ఏమనుకోవాల్సినటువంటి అవసరం ఉంది? అప్పుడే విత్ ఇన్ ద పార్టీలో చర్చ ఇది ఒక్కటి బయటపడింది. ఇంకొక పోతుంటే టైం బీయింగ్ ఎందుకు ఒకటేమో ఇంటర్నల్ పాలిటిక్స్ అట్లా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మేనేజ్ చేయలేనటువంటి సిచ్యువేషన్ కు ఇప్పుడున్న ప్రభుత్వానికి వచ్చింది. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోతున్నారు. ఆర్థికంగా రోజంత సంక్షోభంలోకి పోతున్నటువంటి సందర్భంలో ఏం చేయాలి? నిరంతరం ప్రశ్నలు వస్తాయి. రైతు రుణమాఫీ కావచ్చు, నెక్స్ట్ రైతు బంధు కావచ్చు, నెక్స్ట్ పెన్షన్లు పెంపు 4000 పెంచుతా అన్నారు. ఇటువంటి అన్ని ఏంటంటే నెల పోతా ఉంటే ప్రెషర్స్ పెరుగుతుంటాయి. ఆర్థికంగా ఆదాయం పెంచుకోలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నది. అటువంటి సందర్భంలో ఈ రాజకీయ సంక్షోభం ఒకటి ముందరేస్తే దాని మీద ఇవన్నీ కొట్టుకోబోతాయి అనే ఒక వ్యూహము కాంగ్రెస్ పార్టీ ప్రజలు మాత్రం ఉన్నది. ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినప్పటికీ కూడా ప్రజలు 4000 రూపాయల సామాజిక పెన్షన్ల విషయంలో కావచ్చు, మహిళలకు ఇస్తానన్నటువంటి 2500 రూపాయలకు సంబంధించి కావచ్చు, అన్నిటి కూడా బేరీజ్ వేసుకుంటున్నారు. ఒకసారి మాట్లాడదాం దానికి సంబంధించి కూడా. రైట్, ఇక విజయార్య క్షత్రియ గారు బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. విజయార్య గారు నమస్తే అండి. సో అది ప్రస్తుతానికి లోక్సభ ఎన్నికల సమయంలో కావచ్చు, లేకపోతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ ముందుగానే గ్రహించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లొల్లి ఏంటిది అనేది కూడా మేము బయట పెట్టబోతున్నాం, ఈ విధంగా జరగబోతుంది, మేము భవిష్యత్తు ముందే చెప్పబోతున్నాం, ఇది ప్రిడిక్షన్ అనుకుంటారా లేకపోతే ఇంకేమన్నా అనుకోండి. సో ఇది పరిస్థితి అనేటువంటి మాట. సంవత్సరం తిరగక ముందానే తెలంగాణలో మళ్ళీ ముఖ్యమంత్రి మార్పు తథ్యం అనేటువంటి ఇండికేషన్స్ ఇచ్చారు అని సామాజిక మాధ్యమాల్లో బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు
జాతీయ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ గురించి తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఏం చెప్తారు మీరు? చెప్పేది ఏముందండి, వాళ్ళన్న ప్రిడిక్షన్ నిజం కావాలని కోరుకుంటాం మేము, ఇంతకంటే ఏం లేదు. ఎందుకనంటే ఈరోజు టీ కప్పులో తుఫాను సృష్టించే అలవాటు రేవంత్ రెడ్డి గారికి ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాదు, కానీ అది ఈ రోజు 8 నెలల తర్వాత ప్రజలకు అర్థమైతే ఉంది. తుఫాన్ వచ్చింది 420 పైచిలకు హామీలు ప్రజలకు గుప్పించి దాంట్లో నుండి తేరుకోలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అక్కడ జవాబుదారితనం ఎట్లయినా ఇచ్చిన మాట నేనిచ్చినా మీరిచ్చిన ఎవరైతే మాట ఇస్తారో వాళ్ళే జవాబుదారి అవుతారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పేరు ప్రతి జనం మాట్లాడుతున్నారు అంటే ఆయన హామీ ఇచ్చిన ఆయన నోటి ద్వారా వచ్చిన పలుకులు అవి. కాబట్టి ఇప్పుడు ప్రజలు అడుగుతూ ఉంటే జవాబు లేదు. వాస్తవంగా ఈరోజు జర్నలిస్ట్ ఫ్యామిలీస్ వాళ్ళ సొంతంగా ఇళ్లల్లో ఏదైతే ₹1,00,000, ₹1,50,000, 2 లక్షల వరకు తీసుకున్నారో సొంతం జర్నలిస్ట్ ఫ్యామిలీలోనే ఈరోజు వరకు మిత్తి కట్టలేనటువంటి ₹1,00,000 రుణమాఫీ జరగదు. మిత్తి కట్టకపోతే ₹1,50,000 రుణమాఫీ జరగదు. మిత్తి కట్టకపోతే 2 లక్షల రుణమాఫీ జరగదు అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టి ఇప్పటిదాకా పంచాయతీలు అట్లే నడుస్తూ ఉన్నాయి. అంటే మేమేమంటున్నామంటే ఈరోజు వాళ్ళు అంటనే ఉన్నారు. ఇప్పుడు రవి గారు చెప్పింది చాలా కరెక్ట్ చెప్పారు విశ్లేషకులు. ఈరోజు అంతకుముందు ఏమన్నారు, కేసీఆర్ గారు జైలుకే, కేటీఆర్ గారు జైలుకే, హరీష్ రావు జైలుకే, ఇది మొదటిది. దాని తర్వాత జైలు కారణికే ఒక సినిమా చూపెట్టాలి కదా, నరసింహారెడ్డి కమిషన్ అయిపోయింది బైగా రేపో మాపో అయ్యేపోతుంది అనే సినిమా చూపెట్టారు. దాని తర్వాత ఏమైపోయింది, మళ్ళా ఇక మొత్తం జీవితంలో కవిత అనడం బయటికే రాదు ఇక ఆమె అనేది ఒక సినిమా చూపెట్టారు. దాని తర్వాత జరిగిన ఏంటంటే మళ్ళీ ఒక హైడ్రా వచ్చింది. దాని తర్వాత టీపీసీసీ అధ్యక్షులకు ప్రజలకు ఏం సంబంధం ఉంటుంది? ఒకటి ఇప్పుడు వచ్చి మళ్ళీ కొత్తగా వచ్చి సీఎం మార్పు వాళ్ళే అంటే ఒక్కటి కాదు కదా, ఒక వారానికి ఒక సినిమా చూపెడితే ఎట్లా? వాస్తవం ఏంటంటే అభివృద్ధి, ప్రజల అభివృద్ధి మీరిచ్చిన మాటను మీరు నిలబెట్టుకోండి అంటూ ఉంటే ఈరోజు మీ అంతలో మీరే రవి గారు చాలా కరెక్ట్ చెప్పారు. అసలు కాంగ్రెస్కు నకిలీ కాంగ్రెస్ అని అంటే ఏంది? తెలుగుదేశం నుండి వచ్చినటువంటి మొత్తం టీం ఉంది. రేవంత్ రెడ్డి గారు, విజయ్ గారు చెప్పింది మరి వాస్తవం అది. అక్కడ తెలుగుదేశం కాంగ్రెస్ ఒకటి ఉంటే మరి అసలు కాంగ్రెస్ ఒకటి ఉంది. ఇద్దరి మధ్యలో ఒక్కరోజు కాదు, సీఎం కుర్సీ ఎప్పుడైతే ప్రకటించి December 7th కంటే బిఫోర్ 3 తారీఖు నుండి పట్టుకొని 7 తారీఖు వరకు జరిగిన పరిణామాలను మీరు ఒకసారి స్ఫురణకు తెచ్చుకోవాలి. కాబట్టి అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేట ఆయన, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేట ఆయన, దామోదర్ రాజనరసింహ అనేట ఆయన, బట్టి విక్రమార్క అనేట ఆయన, తర్వాత పొన్నం ప్రభాకర్ అనేట ఆయన, మధు యాస్కి గౌడ్ అనేట ఆయన, వీళ్ళందరూ కూడా పోటాపోటీ తత్వంతో అక్కడ ఉన్నారు. అది ప్రజాస్వామ్యంలో వాస్తవం, దాంట్లో తప్పేం లేదు పోటీ పడ్డంలో. కానీ ఈరోజు 8 నెలలు గడవక ముందే ఇక అయిపోయింది, మేము ఉన్నదే చెప్తా ఉన్నాం అని కోమటిరెడ్డి గారు అంటూ ఉన్నారని అంటే మరి ప్రతిపక్ష పార్టీలుగా వాస్తవంగా అంటే ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసేటువంటి సమయంలో అసలైనటువంటి కాంగ్రెస్ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి పొరపచ్చాలని నాన్ కాంగ్రెస్ వ్యక్తితో మనం చెక్ పెట్టచ్చు అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా ప్రకటించింది అనేటువంటి చాలా వరకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్లస్ ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఈ విధంగా వచ్చేటప్పటికి కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయంటే మీరు బీఆర్ఎస్ పార్టీ వాస్తవాలే సార్. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ వాదులు, నిజమైన కాంగ్రెస్ వాదులు ఏం ఆలోచన చేయాలంటే హైడ్రా వల్ల రేపు పొద్దుగాల లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్కి ఓట్లు పడతాయని అనుకుంటున్నారా? మీరు మంచిగా చేస్తున్నారు, మేము కాదనట్లే. ఎప్పుడు కూడా డిస్ట్రాక్షన్ అనేది ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని వాళ్ళను కూర్చోబెట్టి ఇట్లా తప్పులు జరిగాయి గత ప్రభుత్వాలలో, అది బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ తప్పులు జరిగాయి కాబట్టి దీన్ని సరి చేసుకుందాం, మంచి ఆలోచన మేము చేస్తున్నాం, మీరు మాకు సహకరించండి అని చెప్పి మొదలు విశ్వాసంలోకి తీసుకున్న తర్వాత మీరు చేస్తే ప్రజలు ఎప్పుడు తప్పు పట్టరు. కానీ వస్తేనే బుల్డోజర్ తోటి కూల్చి పడేసే వరకు ఏమవుతా ఉంది, మన అస్తవ్యస్త వ్యవస్థ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఒకటేమో అక్కడ ముట్టుకుంటేనేమో ముస్లిమ్స్ లేసి కూర్చునేటట్టు, ఇక్కడ ముట్టుకుంటేనేమో హైడ్రా విషయంలో ఒక మాట, జిల్లాలకు విస్తరించి దీన్ని అక్కడ లోకల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఏదైతే ల్యాండ్ని గ్రాబ్ చేసి
చేశారో ఇవన్నీ కూడా బయటకు వస్తాయని స్థానికంగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బాహాటంగా వచ్చి ముఖ్యమంత్రికి వినతిపత్రాలు, హైడ్రాకి కూడా సపరేట్గా వచ్చి విన్నవించుకొని ఇచ్చేసి, అంటే లోకల్ బాడీ ఎన్నికల లేకపోతే ఇతరత్ర అనే సంగతి పక్కన పెడితే బీఆర్ఎస్ఏ టార్గెట్. జనగామలో కూడా చాలా వరకు వచ్చినటువంటి విషయాలు కావచ్చు. గతంలో అంటే ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో చోటు చేసుకున్నాయి, అన్నీ కూడా కబ్జాలు అవన్నీ బయటకు వస్తాయనేటువంటి అంతటి కూడా హైడ్రాని విస్తరించాలి అనుకుంటున్నాను. ఎస్, దాంట్లో ఒక వ్యక్తిగా, ఒక పౌరుడిగా, తెలంగాణవాదిగా నేను దాన్ని స్వాగతిస్తున్నా. రెండవది, ఒక కేసీఆర్ గారి అనుయాయుడుగా నేను దాన్ని అట్లా కూడా స్వాగతిస్తున్నా. ఎందుకనంటే కేసీఆర్ గారు ల్యాండ్ గ్రాప్ చేయమని చెప్తారు ఎవరైనా? చెప్పరు. మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా కానీ చెప్పడండి. స్థానికంగా ఎమ్మెల్యేలు చేసేటువంటి కొన్ని అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రుల దృష్టికి వచ్చినా కానీ ఆపేటువంటి పరిస్థితి. అదే చెప్తున్నాను. అలాగా ఒకవేళ జరిగితే దాన్ని స్వాగతిస్తున్నాము. మీరు చెయ్యండి. ప్రభుత్వ ఆస్తి ప్రజలది. కేసీఆర్ గారిది కాదు, బీఆర్ఎస్ పార్టీది కాదు, అక్కడ రేవంత్ రెడ్డి గారిది కాదు, కాంగ్రెస్ పార్టీది కాదు. అది ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తి ఖచ్చితంగా దాన్ని గ్రాప్ చేసిన వాడిని చట్టాల వెనకాల పెట్టాల్సిందే. ఎవరికి చుట్టం కాదు చట్టం. అది మంచి చేస్తున్నారు. మేమేమంటున్నామంటే మీరు భవిష్యత్తును కూడా చూసుకొని మీరు చేస్తే చాలా బాగుంటుందని, అది సలహానే కానీ దాన్ని మిమ్మల్ని మేము వ్యతిరేకిస్తలేదు. మేమేమంటున్నామంటే హైదరాబాద్ అనేది తెలంగాణ ప్రజల ఆస్తి, అది గుండెకాయ. ఇక్కడ ముస్లింలు, హిందువులు ఒక కోణం అయితే ఆంధ్ర తెలంగాణ రెండు కోణాలు ఉన్నాయి. రెండు కోణాలలో నువ్వు చేసేటప్పుడు మీరు ఒక్కసారి గమనించాలండి. ఈరోజు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినావు, బాగుంది. కానీ నాగార్జున పుట్టుపూర్వోత్తరం ఎక్కడ? ఆంధ్ర. అంటే ఆంధ్ర అతనిదేమో కూలగొడతారు, తెలంగాణలో ఏడ కూలగొట్టారంటే ఆడ చూపెడుతున్నావు నువ్వు. ఒక్క మాట అక్కడేమో. ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి ఒక మాట ఏంటంటే రేవంత్ రెడ్డి గారి అల్లుడిది ఆంధ్ర అనేటువంటి ఒక మాట చెప్తున్నారు. ఆంధ్ర తెలంగాణ రీజనల్ ఫీలింగ్స్ ఉంటే వారికి ఆ విధంగా ఎందుకు చేసేవారు అనేది కూడా ఒక టాక్ నడుస్తుంది. అలా చూడకూడదు. అవును కదా, ఆంధ్ర అనే ఫీలింగ్ ఎందుకు ఉంటుంది? అందుకోసము కేసీఆర్ గారు చాలా చక్కగా ఈవీడిఎం వ్యవస్థ ఏర్పాటు చేసి కొత్త చట్టాలు తెచ్చి వాళ్ళని ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని మొదలు నోటీసులు ఇచ్చి, ఒకవేళ వినకపోతే కోర్టు కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాలి. మేము అందుకే మందసార్లు చెప్తా ఉన్నాం, మీరు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. మీరు చట్టాన్ని తన పని తను చేయనియాలి. మేము ఇప్పుడు అంటున్నాం రంగనాథ్ గారు మంచి ఆఫీసర్, చెయ్యమని అంటున్నాం, మేము సహకరిస్తున్నాం. మాది మేము మీరు చూపెట్టండి పరిధిలో. మాది కూడా ఉంటే కేటీఆర్ గారు చెప్పేశారు ఆల్రెడీ. మేము మా నాయకులది కానీ మాది కానీ ఒకవేళ ఒక గజం ఉన్నా కూడా మేము వదిలిపెడతాం. ఒకవేళ ఆడ నిర్మాణం ఉంటే కూల్చేస్తాం, మాదే కూల్చేసుకుంటామని చెప్పారు. అయిపోయింది ఆ పంచాయత్. మేము ఏమంటున్నామంటే ఈరోజు ఒక డ్రామాలు ఎందుకు? ప్రజలను అభివృద్ధి పథంలో నడపాలంటే ఒక ప్రశాంత చిత్తంతో మీరు ఉండాలి. కాబట్టి మీ పార్టీ అంతర్గత విషయాలను బహిర్గతంగా మీరు మాట్లాడుకొని రచ్చరచ్చ చేసి దాన్ని కూడా ఒక మళ్ళీ 15 రోజులు సినిమా చూపెడతామంటే అది మంచి పద్ధతి కాదండి. ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాన్ని కూడా బయటికి చెప్పడం వల్ల వచ్చినటువంటి సంధ్యారెడ్డి గారు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. సంధ్యారెడ్డి గారు చెప్పండి. తెలుగుదేశం కాంగ్రెస్, అసలైనటువంటి కాంగ్రెస్, తెలుగుదేశం కాంగ్రెస్ అనేటువంటి మరొక మాట కూడా బయటకు వచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితి నిజంగా ఆ స్థాయిలోనే చూడాలా, లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి బాహాటంగా బయటకు వచ్చి ఈ విషయం మమ్మల్ని అడుగుతున్నారా? బీఆర్ఎస్ టీడీపీ అని అడుగుతున్నారా, లేకపోతే కాంగ్రెస్ టీడీపీ అని అడుగుతున్నారా? ఒక్కటి అడుగుతున్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీడీపీ విలీనం చేసుకొని టీడీపీలో ఉన్న మంత్రులకు పదవులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళకి పదవులు ఇచ్చిన చరిత్ర వాళ్ళది. మీరు మమ్మల్ని ఎట్లా అడుగుతారండి? క్వశ్చన్ నేను ఒకటి అడుగుతున్నాను. టీడీపీ తెలంగాణలో ఖతం అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎంపీగా గెలిచారు, ఎమ్మెల్యే గెలిచారు, సీఎం అయ్యారు. నేను ఒకటి అడుగుతున్నా, ఇలా మా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తులను 12 మందిని మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీసుకున్నారు. మీకు చిత్తశుద్ధి లేక రాజీనామా చేపియలేక దాన్ని అట్లనే కంటిన్యూ చేపించిన చరిత్ర మీది. అది మమ్మల్ని అడిగితే మేము ఎట్లా చెప్తాం చెప్పండి సార్. మీరు అనేది ఏంటంటే ఇవాళ వీళ్ళందరూ మాట్లాడిన విషయాలు నేను విన్నాను, చాలా చక్కగా మాట్లాడి నేను కూడా మాట్లాడే వారికి ఓపిక ఉండాలి. ఇవాళ ఒక ప్రతిపక్ష నేతగా 8 నెలల నుంచి ఒక కేసీఆర్ గారు ప్రజల కంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తూ ఆరోగ్య పరిస్థితులు కూడా ఒక్క నిమిషం, నేను అదే చెప్తున్నాను. ఏ ఆరోగ్య పరిస్థితులు ఉన్నా నేను వస్తాను అంటున్నాను. ఎస్, స్వాగతిస్తున్నాం. ప్రజలు కూడా అదే కోరుకుంటారు. ప్రతిపక్ష హోదాలో ప్రజలకు ఒక భరోసా కల్పించండి, తెలంగాణ ఉద్యమ నాయకుడు కదా అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. మరి అది మొదలు పెడితే మా కాంగ్రెస్ పార్టీ గురించి 8 నెలల్లో వచ్చినాక ఏమి చేయలేదంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను వీళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను సార్. ఇవాళ వీళ్ళకి దళితుల నుంచే తీసుకుందాం. ఒక దళితులను సీఎం చేస్తా అంటే చేయకపోతే 3 ఎకరాల భూమి అంటే ఇవ్వకపోతేవి. ఇవాళ
వాళ్ళని ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటివి ఈ రకంగా దళితుని మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. మీరు మమ్మల్ని అడుగుతున్నారు 8 నెలలు 10 సంవత్సరం మీరు చేయండి. ఇంకొకటి రుణమాఫీ విషయంలో అసలు జరగలేదు అంటున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం సార్? వాళ్ళు 80,000 కోట్ల రూపాయలు ఈ రుణమాఫీకి కానివ్వండి రైతు బంధుకు ఖర్చు పెట్టిరు. అందులో 26,000 కోట్లు అది రాజుల సొమ్ము రాళ్లపల్లా ఎట్లయిందంటే రోడ్డు వైడింగ్లో పోయిన భూమిని కూడా రైతు బంధు ఇచ్చారు, వెంచర్లు వేసిన దానికి రైతు బంధు ఇచ్చారు, చెట్ల గుట్టలలో వచ్చేదానికి రైతు బంధు ఇచ్చారు. ఈ అన్ని 26,000 కోట్ల పైసలు వేస్ట్ కాకపోతే, దుర్వినియోగం కాకపోతే, నువ్వు నిజంగా ఎలక్షన్లకు ముందే నువ్వు 18,000 కోట్లు ఇవాళ నువ్వు రైతు బంద్ వేసేటోడివి. ఇవన్నీ కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. ఇలా 18,000 కోట్లు ఎక్కడ పోయినాయి సార్? ఇవాళ ప్రజలకు అందలేదా? అందినాయి మీరు చెప్పండి. అందినాయి. ఇంకా 12,000 కోట్లు ఉన్నాయి. అక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పినా వీళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఇంకొకటి మీరు హైడ్రా విషయం గురించి చెప్పిండు. హైడ్రా విషయంలో విచ్చలవిడిగా 80% మీరే అక్కడ వెంచర్లు స్టార్ట్ చేపించి మీరే పర్మిషన్లు ఇచ్చిండ్రు. మా కాంగ్రెస్ సమయంలో ఉన్నాయి కూడా బయటకు వస్తాయి. ఎవరు ఇచ్చినా కూడా అది ఇప్పుడు ఒక ఇల్లు కూలగొడుతున్నాము, ఒక అవకాశం ఇస్తున్నాము అని అంటే ఎవ్వరు కూడా రాత్రికి రాత్రి ఎవరు కూలగొట్టరు. మీరు ఇట్లా సృష్టించాల్సిన అవసరం లేదు. ఒక్కటి నేను చెప్పదలుచుకున్నాను సార్, ఇది FTL భూమి అన్నప్పుడు మేము ఒకటే చెప్తున్నాం. నిజంగా కూడా ఇలా ఆంధ్ర నాయకుడు నాగార్జున గారు అని మేము ఎప్పుడు అనుకోలేదు. మీరు అనుకున్నారేమో కానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఆక్వై చేసుకున్నారు కాబట్టి 2014 మీకు చేత కాలేదు, మాకు చేతనే అయింది. ఇవాళ అట్లా కూడా బదలం చేసిరు. రేవంత్ రెడ్డి గారు బిడ్డ పెళ్లి అల్ల చేసిండు, అది ఊలగొట్టిండంటే మరి నిజంగా బిడ్డ పెళ్లి చేసిన సానుభూతిని ఉండేది, పైసలు ఇచ్చి చేసుకుంటూ. ఇవాళ 350 కోట్ల సంవత్సరానికి లెక్కనే ఇలా 4,200 కోట్లు సంపాదించిండు నాగార్జున గారు. ఆయన గురించి మనం ఎందుకు ఆలోచించాలి సార్? ఇది ప్రజల సొమ్ము. ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఇంట్లోకి తీసుకురామని చెప్పాడా? అది చెరువులో భాగం కాబట్టి, అది కబ్జా అయింది కాబట్టి కుల్లగొట్టమని చెప్పిండ్రు. ఎస్, దాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే నిజంగా మిగతా సంక్షేమ పథకాల మీద వస్తున్నటువంటి వ్యతిరేకత కూడా సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ పర్సనల్ పాలిటిక్స్ కానీ లేకపోతే హైడ్రా పాలిటిక్స్ కానీ మీరు ఒకటి ప్రజల నుంచి వ్యతిరేక వస్తుంది నేను అనుకోను. ఎందుకు చెప్పనా? ఇక్కడ ఉన్న నాయకులు అసమర్థత, ఆ వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికి 4,000 రూపాయల సామాజిక పెన్షన్, 2,500 రూపాయలు మహిళలు. నేను ఒకటే ఇలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. మనము మామూలుగా అందరు మీడియాకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, పార్టీలకు కానివ్వండి 3 లక్షల కోట్ల అప్పు ఉందని అనుకున్నాం. మనం రంగంలోకి దిగినాక కానీ అధికారం వచ్చినాక కానీ మంత్రులు కూర్చుని శాఖలన్నీ కూర్చొని మాట్లాడుకుంటా కానీ 7 లక్షల కోట్ల అప్పు అని అన్నారు. వాస్తవానికి ఇన్ని అప్పు చేసిన తర్వాత మాట్లాడడానికి వాళ్ళకు టైం, మరి మాట్లాడడానికి వాళ్ళకి నోరు ఎట్లా వస్తుందో అదంతా చక్కదిద్దాలంటే మీకు టైం పడుతుందా పట్టదు సార్? మీరే చెప్పండి. టైం పడుతుంది. పక్క రాష్ట్రం అంతకన్నా డెఫిసిట్ లో ఉన్నా గానీ ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 15 రోజుల్లోనే మొదటి తారీఖు రాగానే ఇచ్చేసారు కదా. మేము 5 పథకాలు అమలుపరిచినాం. మీరు ఉచిత బస్సు అని దాని మీద నిన్నమన్నా కూడా మీరు రికార్డ్ డాన్సులు, బ్రేక్ డాన్సులు మాట్లాడారు. ఆ విషయం నేను ఒక్కటి చెప్తున్నాను సార్, అమలు పరిచినాము. మేము ఈ 1 వీక్ 10 రోజులు గ్రామాలల్లో హెల్త్ కార్డు, రేషన్ కార్డు అనేది ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం. అది వచ్చింది అనుకోండి సార్, మీకు ఆటోమేటిక్ గా 4,000 రూపాయల సామాజిక పెన్షన్ బకాయితో సార్ అన్ని మీకు రైతు బంధు విషయంలో కూడా ఇలాంటి వీళ్ళు ఇప్పుడు 600 ఎకరాలు, 300 ఎకరాలు, 400 ఎకరాలను పీకి పడేసినాం అనుకోండి, తప్పకుండా నిజంగా 15,000, 20,000 కూడా ఇవ్వచ్చు. నా మాట అంటే నేను నా వ్యక్తిగతంగా అన్ని వేల కోట్లు రాజుల సొమ్ము రాళ్లపాలు కాకుండా అయితే నిజంగా కూడా నిజమైన భూమిని ప్రజలకి దాన్ని అర్థమయ్యేలా చెప్పడం ఎలా కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకోగలుగుతుందా? 100% రుణమాఫీ అయిన వాళ్ళు చాలా సంతోషపడు. ఒక్క నిమిషం, అదే ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ చేసింది. ఏ రకంగా చేసింది సార్? 5 సంవత్సరాలు 1,25,000 చొప్పున చేసి దాన్ని ప్రజలు మళ్ళీ వాళ్ళ మీదనే భారం మోపింది. అది వాస్తవమా కాదా? నిజంగా కూడా కేసీఆర్ గారు తెలివితో ఆ రోజు ఉండుంటే 26,000 కోట్లు దుర్వినియోగం కాకుంటే నిజంగా రుణమాఫీ కూడా జరిగేది అక్కడ. ఇవాళ రుణమాఫీ మనకి ఎంత సార్? మనకి ఎన్ని డబ్బులు అవుతున్నాయి? మీ చేతిలో అంత ఉంది, ఇంత అప్పు చేసిండ్రు. కానీ మరి ఎందుకు మీకు గ్రామీణ ప్రాంతాలల్లో బీఆర్ఎస్ నాయకుని కోట ఎందుకు వేయలేదు? మీరు ఒకసారి చూడండి. మీరు హైదరాబాద్ చుట్టుపక్కలనే మీరు బీఆర్ఎస్ గెలిచిండ్రు, కానీ ఊర్లల్లో 50,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచారు. బీజేపీ వాళ్ళు గెలిచినా కూడా 8 సీట్లు గెలిచినా కూడా భారీ మెజార్టీతో గెలిచిన ఉంది. మీరు బీఆర్ఎస్ నాయకులు నిజంగా రైతుల మీద రైతు బంధు నమ్ముకొని మీరు ఓట్లలోకి పోయారు కదా.
మరి ఎందుకు మీకు ఓటేయలేదు గ్రామీణ ప్రాంతాల రైతులు? ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు రైతు దానికి చాలా వేరియస్ సంధ్య రెడ్డి గారు ఒక నిమిషం, దానికి వేరియస్ రీజన్స్ ఉన్నటువంటి మాట వాస్తవం. అంటే 10 సంవత్సరాల తర్వాత పార్టీ మార్పు, అంటే అధికార మార్పు అని కానీ, లేకపోతే ఒకసారి మార్చి చూద్దాం అనేటువంటి కొనగానే ఇతరతర ఏదైనా కావచ్చు. కానీ ఒక విషయం, నిన్న ఈ కామెంట్స్ చేసినప్పుడు పార్టీలో అంతర్గతంగా చాలా వరకు చాలా ఆలోచనలు కూడా వచ్చినటువంటి మాట. ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కానీ, లేకపోతే కేంద్రంలో ఉండేటువంటి కేంద్ర నాయకత్వ పెద్దలు కానీ ఎవరు కూడా రాజగోపాల్ రెడ్డి కామెంట్స్కి సంబంధించి ఎందుకు ఆ విధంగా మళ్ళీ నువ్వు చేస్తున్నావు, అలా చేయకూడదని కానీ, లేకపోతే అంత నియంత్రణ లేకుండా సార్ అక్కడ అది బయట వాళ్ళు విమర్శించుకుంటున్నా కానీ మాకేం అనిపించలేదు. ఆయన ఏమన్నారు సార్, మీడియా ఇంత విస్తృతంగా ఉన్న రోజుల్లో ఒక్క నిమిషం, ఇప్పుడు సార్ అరిచేతిలో ఫోన్ ఉంది, నీ ఇష్టం ఉన్నట్టుగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు. ఇవాళ మార్పింగ్ అనేది, ఎడిటింగ్ అనేది ఆయన ఏమన్నారు, భవిష్యత్తులో అవుతావన్నారు. లేదు రేవంత్ రెడ్డిని పక్క జరిపేసి నేను సీఎం చేస్తామని చెప్పిండ్రా? అట్లా ఎట్లా అంటారు సార్, నాకు అర్థం కాదు. మీ ఫోన్ చేతిలో ఉంది, దాన్ని మార్పింగ్ చేయొచ్చు, దాన్ని ఎడిటింగ్ చేయొచ్చు, ఇష్టానుసారంగా చేస్తాం. ఎవడో ఏదో కూతలు కూర్చుందని చెప్పి ప్రతిదానికి దీపా మున్షి గారు కాంగ్రెస్ పార్టీ ఎట్లా బాధ్యత వహిస్తే చెప్పండి. రేవంత్ ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు క్లారిటీగా ఫ్యూచర్ లో అవుతామన్నారు. పొలిటికల్ సెన్సిటివిటీ అనేది ఒకటి సార్, ఉంటుంది ఒకటి కదా, మనము పొలిటికల్ సెన్సిటివిటీ అనేది పాటిస్తే సార్ ఊహాగానాలకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పదు. ఊహాగానాలు ఊహించుకున్న వాళ్ళకి ఉంటది. మేము అనలేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు సమర్థవంత నాయకుడు కాదని రాజగోపాల్ రెడ్డి గారు అనలేదు కదా. మీరు అన్నారు కదా, మీరు అన్నారు. ఇప్పుడు దానికి నేను సంబంధించి చెప్తా. ఊహాగానాలు అంటే బయటకు వచ్చి నేతలు మాట్లాడిన దానివల్ల పొలిటికల్ పార్టీస్లో చోటు చేసుకునేటువంటి ఒక డిజాస్టర్ బ్లాస్టింగ్స్ అనేవి గతంలో కూడా మనం చూసాం కదా. అంటే కాంగ్రెస్ పార్టీ అనే కాదు, నేషనల్ వైడ్ పాలిటిక్స్లో కూడా నేతలు బయటకు వచ్చి మాట్లాడటం వల్ల అది చిలికి గాలివానలాగా అయ్యి వర్గాలుగా విడిపోయి ప్రభుత్వాలు కూలిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కదా. ఆ స్థాయిలో ఎందుకు కేంద్ర నాయకత్వం ఒక్క మాట కేంద్ర నాయకత్వం ఒక మాట బాహటంగా ఇటువంటివి చేసేదని ఉంటే పర్సనల్గా కలిసినప్పుడు మీరు ఇట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి మాట సభలో మాట్లాడారు అని అంటే అందరికి అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి నేను ఈ కామెంట్ చేశాను అనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చినట్లుగా భావించు. ఒక్కటిసారి ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నిజంగా క్రమశిక్షణ ఉల్లంఘించింది అనుకోని దానికి ఒక కమిటీ ఉంటుంది. కమిటీ ప్రకారంగా తన మీద అది తీసుకుంటారు. కానీ అది మీరు ప్రజలే మీరు వక్రీకరిస్తున్నారు తప్ప ఇప్పుడు ప్రజలకైనా వెరీ క్లారిటీగా చెప్పారు. మీరు చూడండి సార్, వీడియో చూడండి, ఆయన మాట్లాడే విధానం చూడండి, క్లారిటీగా చెప్పారు. నేను అన్నది కరెక్ట్ అవుతుంది అని. ఆయన మనసులో ఏది ఉంచుకోరండి. ఏదన్నా ఉందనుకో 10 మందికి సాయం చేయాలనుకుంటాడు. కాంగ్రెస్ ఫ్యామిలీ కాబట్టి ఒక్క నిమిషం, నేను రాజకీయాలకు 2014లో వచ్చిన ఒక్కటి సార్, నేను అంతకు ముందు నుంచి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ కి నేను ఫ్యాన్ని. ఎందుకంటే వాళ్ళు చేసే ఒక కార్యక్రమాలు ఏదంటే పార్టీలకు అతీతంగా ప్రజలకు చాలా హెల్ప్ చేసే కాబట్టి నేను అభిమానిస్తా. అంతే, అభిమానంతో చెప్పట్లేదు. నేను అభిమానంతోని నేను ఆయన మీద ఉన్నది ఏదో నేను సానుభూతాను కదా అన్న వచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది వక్రీకరించడం అనేది తప్పు సార్. ఆయన అన్నది ఏంటంటే ఫ్యూచర్ లో అవుతారన్న తప్ప అది దాన్ని భూతద్దంలో పెట్టేసి మీరే చాలా మంది చెప్తున్నటువంటి మాట మీరు రోమర్ అంటున్నప్పటికీ కూడా ఒక నెల రోజుల్లో మొత్తం కూడా క్లారిటీ వస్తుంది అనేది చాలా మంది చెప్తున్నటువంటి మాట. మాట్లాడదాం దానికి సంబంధించి. రైట్, రవికుమార్ గారు, సో డైవర్షన్ పాలిటిక్సా లేకపోతే ఇతరత్ర ఏదైనా కావచ్చు, ఒకవేళ ముఖ్యమంత్రి మార్పు కానీ ఒకవేళ ఒక నెల రోజుల్లోనో రాబోయే రోజుల్లో ఒకవేళ తథ్యమైతే ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో వారందరూ కూడా తిరిగి భారతీయ జనతా పార్టీలోకి వస్తారు. బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి వాళ్ళు రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయం బీజేపీ అని చాలా గట్టిగా కూడా చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ అటువంటి పరిణామాలు వస్తే పరిస్థితి ఏంటనేది ఒక ప్రశ్న. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మురళి గారు, మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా ఒకసారి నేను ఇంతకుముందు చెప్దాం అనుకున్నాను, కంటిన్యూ అవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా చూస్తే వీళ్ళు ఒక 5 సంవత్సరాల కాలంలో ఒక్కోసారి అయితే 4 సీఎంలను కూడా మార్చారు. 1978 నుంచి 83 వరకు అనుకుంటా. 78లో మొట్టమొదట చేసింది చెన్నారెడ్డి గారిని, దాని తర్వాత భవనం వెంకటరామరెడ్డి గారిని, అంజయ్య గారిని, కోట విజయభాస్కర్ ఇట్లా 4 ముఖ్యమంత్రులను మార్చారు 78 నుంచి 83లో. 83 తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ 89లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 3 మార్చింది. మరి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 3 మార్చింది. అంతకుముందు 90 ఇంకా చరిత్ర చూసుకుంటే 56లో కూడా మార్చింది, 60, 75లో కూడా మార్చింది. అట్లా కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్రలోనే ఈ ముఖ్యమంత్రులను ఈజీగా ఎట్లా జస్ట్ ఇట్లా పీకి పాడేస్తారు, కొత్త ముఖ్యమంత్రి తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తారు. అది చరిత్రలోనే ఉంది. అయితే మీకు ఇంకోటి ఎందుకు, వైఎస్ మార్చి రోషయ్య గారి తర్వాత మళ్ళీ వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి గారు. అంటే నేను ఏమంటున్నా,
కాంగ్రెస్ పార్టీలో ఇది 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 అవకాశం ఉంది. ఈ ముఖ్యమంత్రులు మారే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమి పెద్దగా అంటే వైఎస్ఆర్ కున్నంత ఫేమ్ ఏం లేదు, ఆయనకున్నంత అదేం లేకుండా ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు, షార్ట్ కట్ లో ముఖ్యమంత్రి అయ్యిండు. అయితే ఇదొక కోణం. ఇంకో కోణం ఏంటంటే ఈ ఒరిజినల్ కాంగ్రెస్ అంతకుముందు విజయ్ గారు అంటూ ఒరిజినల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకందరికీ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఇప్పటికి కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో ముఖ్యమైన ఆఖరికి కోమటిరెడ్డి రెడ్డి ఇద్దరు కూడా, ఈయనైతే బీజేపీలోకి వచ్చి బీజేపీ నుంచి మునుగోడులో పోటీ చేసి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిండు. కోమటిరెడ్డి వెంకరెడ్డిని పొమ్మని చెప్పేసి డైరెక్ట్ గా అసలు పెద్ద భారీ బహిరంగ సభలోనే ఆయన ఇష్టం వచ్చిన తిట్టి కదా, తిట్టి పంపిద్దామని చూసారు. అయితే కోణం ఏంటంటే ప్రభుత్వంలో ఈ యొక్క ముఖ్యమంత్రి యొక్క ఫెయిల్యూర్స్ కూడా చూడాలా, ప్రజల్లో వ్యతిరేకత కూడా చూడాలా. ఇప్పుడు చూడండి, ఈయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఇప్పటి వరకు 100 రోజుల్లోనే, అసలు 100 రోజులు కాదు, మేము రాగానే డిసెంబర్ 9 లోపు అనే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 100 రోజులు పోయిన తర్వాత ఆగస్ట్ 15 పోయిన తర్వాత ఈ సెప్టెంబర్ లో పంచాయతీ స్థానిక సంస్థ ఎలక్షన్ల కోసం బీసీ రిజర్వేషన్లు, బీసీ కులగణన, ఇవన్నీ ఒక ప్రశ్న ఉన్నటువంటి సిచ్యువేషన్ లో పొలిటికల్ సిచ్యువేషన్స్ అన్ని కూడా మారిపోతే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక అడ్వాంటేజ్ గా తీసుకుంటుందా? అంటే ఇతర రాష్ట్రాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలుగానే ఉన్నటువంటి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం అనేటువంటి రీతిలో భారతీయ జనతా పార్టీ స్టెప్ తీసుకుంటుంది, ఎలా చూడాలి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీ అంటే, కానీ రాజకీయ పార్టీల్లో ఈ రాజకీయంలో విలువల్ని ఖచ్చితంగా పాటించేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. మీరు మా యొక్క గత 10 సంవత్సరాల పాలనా కాలంలో మీరు చూస్తే ఎక్కడ కూడా మేము ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం లాంటిది కానీ, లేకపోతే ఎక్కడైనా ఏదైనా పార్టీల నుంచి ఎమ్మెల్యేలందరినీ కూడా ఫిరాయింపులు చేసేటట్టుగా వాళ్ళని ప్రోత్సహించడం కానీ ఎప్పుడు కూడా చేయలేదు. కేవలము అవతల పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు స్వతహాగా వాళ్ళ సొంతంగా వాళ్ళ ఇష్టంతో మా పార్టీలోకి వస్తా అంటే అది కూడా రాజీనామా చేయించుకొని మా పార్టీలో తీసుకున్నాము, లేదా కొన్ని సందర్భాల్లో మొత్తం ఎల్పీని విలీనం చేసుకున్నాము, అది పరిస్థితిని బట్టి. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ చేసినట్టుగా ప్రభుత్వాలనే పడగొట్టింది కదా కాంగ్రెస్ పార్టీ. అయితే కేంద్రంలో ఉన్నప్పుడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలని ఇట్లనే తీసి పడేసి ఒక ఇంటికి పీక్ పడేసింది. అడ్వాంటేజ్ పాలిటిక్స్ అనేవి జాతీయ పార్టీలు కావచ్చు, లేకపోతే స్టేట్ పార్టీలు కావచ్చు, అడ్వాంటేజ్ గా తీసుకునేటువంటి పరిస్థితులే ఉంటాయి. రవి గారు మాట్లాడుతున్నాను దీనికి సంబంధించి. 100% నేనేమంటున్నాను, పక్తు రాజకీయ పార్టీ బీజేపీ పార్టీ కూడా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే మాకు అవకాశం వస్తే రాజకీయ విలువల్ని పాటిస్తూ ప్రజల మనోభావాలకు విలువనిస్తూ చూద్దాం ఆ స్థాయిలోనే పరిణామాలు ఉంటాయా? అంతేగాని పచ్చిగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినట్టుగా మేము వ్యవహరించము. కాంగ్రెస్ పార్టీకి మేము అతీతం, కాంగ్రెస్ పార్టీ లాగా మేము కూడా మా నిర్ణయాలు ఉండవు. రైట్. విజయ్ గారు, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక క్వశ్చన్. ఏదైనా సరే పొలిటికల్ సెన్సిటివిటీ అనేది పాటిస్తే బాగుంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో నాయకులు కూడా మళ్ళీ ఆలోచించి ఒకవేళ తిరగబడ్డా లేకపోతే ఇతరత్ర పరిణామాలు, అంటే కోమటిరెడ్డి బ్రదర్స్కి ఉన్నటువంటి బ్రాండ్ కావచ్చు, ఒక బలమైనటువంటి ఇమేజ్ కావచ్చు, వాళ్లే బయటకు వచ్చి బాహాటంగా మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు టర్న్ తీసుకోకూడదు అనేటువంటి ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీలో వస్తే పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న, ఎలా చూడాలి దీన్ని? నాకు వినపడలేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా స్ట్రాంగ్, అలాగే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి నేతలు వాళ్ళే ఇటువంటి మాట బాహాటంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే మనం ఎందుకు యూటర్న్ తీసుకోకూడదు అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీలో వస్తే పరిస్థితి ఏంటనేటువంటి ఒక ప్రశ్న. అందుకే వెయిట్ చేస్తున్నారు అందరూ. ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి లాంటి వాళ్ళు, అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అయితే కోమటిరెడ్డి వాళ్ళది ఏంటంటే ఫస్ట్ లో ఉండే కోమటిరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు సీఎం రేస్ లో ఉన్నటువంటి మాట వాస్తవం. ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారి మళ్ళీ రిటర్న్ వచ్చేసిండో అప్పటి నుంచి పార్టీలో వాళ్ళ వాల్యూ తగ్గుతూ వచ్చినటువంటిది. ఇక ఒకసారి హైకమాండ్ నిర్ణయం చేసి సీఎం గా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసిన తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ సీఎం గారితో టచ్ లో ఉన్న సీఎం గారితో రాజీ పడిపోయారు. రేవంత్ రెడ్డి గారితో రాజీ పడిపోయినటువంటి వాళ్ళు చేసుకున్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ లో గట్టిగా సీఎం పోస్ట్ కోసం గట్టిగా ఫైట్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఇంకా తీవ్ర ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏ అంశంలో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి తప్పిదాన్ని కానీ ప్రతి అంశాన్ని హైకమాండ్ కు ఆధారాలతో సహా నిరంతరం ముందు పెడుతున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే ఉన్నారు. అందుకే కోమటిరెడ్డి వాళ్ళు కూడా ఏంది ఎందుకంటే ఎంపీ క్యాండిడేట్ ఇక్కడ ఏమైందంటే భువనగిరి ఎంపీ క్యాండిడేట్ కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి మనిషిని గెలిపేయడానికి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయాడు. కోమటిరెడ్డి వాళ్ళతో ఆ రకమైనటువంటి అండర్స్టాండింగ్ ఒకటి జరిగింది. అదేవిధంగా జిల్లాలకు సంబంధించి నల్గొండ జిల్లాలో మొత్తం కోమటిరెడ్డి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళని కాదని ఏ పని ఎవరు చేయలేనటువంటి ఒక హామీ కూడా తీసుకున్నారు. ఆ రకమైనటువంటిది కోమటిరెడ్డి వాళ్ళది నడుస్తుంది. ఏవైనా హుజూర్ నగర్, సూర్యాపేట ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా కొన్ని మొత్తము ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ చూసుకునే విధంగానే విత్ ద పార్టీలో అదేవిధంగా ప్రభుత్వంలో కూడా వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకే నడుస్తున్నటువంటిది కనిపించింది. అందుకని కోమటిరెడ్డి వాళ్ళు సీఎం పోస్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది మాత్రం దాన్ని నేనైతే విశ్వసించాను. దానికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ఎందుకు ఆల్రెడీ ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క, దామోదర్ రాజలక్ష్మి ఇటువంటి ఛాన్స్ కోసం చూస్తున్నారు. అవకాశం ఉన్నట్లయితే గట్టి ప్రయత్నం చేస్తే సైలెంట్ గా పొలిటికల్ స్ట్రాటజీస్ వాళ్ళు పావులు కదుపుతున్నారు అనేటువంటి ఒక కామెంట్ కూడా ఉంది. అంటే అగ్రెసివ్గా బయటకు వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళ వెర్షన్ ఒకటైతే, ఎస్ మీరు అన్నట్లుగా సమయం కోసం వేచి చూద్దాం, సమయాన్ని మనం గ్రాబ్ చేద్దాం అనేటువంటి నేతలు కూడా ఉన్నారనేటువంటి మాట. ఎస్ మాట్లాడదాం విజయ్ గారు. రైట్, ఫైనల్గా విజయారే గారు, ఓవరాల్గా ఒకవేళ రాష్ట్రంలో పొలిటికల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారితే ఇప్పుడు ఉన్నటువంటి వ్యతిరేకతని బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తిరిగి పుంజుకొని మళ్ళీ అధికారాన్ని మేము చేపడతామనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉందో, వెళ్ళిపోయినటువంటి వాళ్ళే కాక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ బీఆర్ఎస్ వైపే, అంటే పొలిటికల్ ఒక ఆశాకిరణంలాగా బీఆర్ఎస్ పార్టీయే కనపడుతుంది అనేటువంటి మాట కూడా గతంలో కేటీఆర్ కూడా అన్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తాం మేము అవకాశం కోసం అనేటువంటి మాట ఈ అవకాశంగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇప్పుడు ఏముందండి, వాస్తవంగా బలంగా ఉన్నది బీఆర్ఎస్ ఉన్నది. 1.8% ఓట్లతోటి కాంగ్రెస్కు మాకు తేడా ఉన్నమాట వాస్తవం. అవునా? చాలా తేడా కాదు, ఓట్ల ద్వారా కూడా చాలా తేడా కాదు. కానీ 1 చిల్లర శాతంతో దాదాపు 15 సీట్లు 20 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. ఇదే వాస్తవం. బలంగా ఉన్నాము. ఇప్పుడు అవసరాలు అవకాశాలు ఎట్లా దారిస్తాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేము ఏ అవకాశాన్ని కూడా వదులుకునే పరిస్థితి లేదు. మేము కూడా వెయిట్ అండ్ సీ దాంట్లోనే ఉంటాము. ఫక్తు రాజకీయ పార్టీ ట్యాగ్ లైన్ 100% ఫక్తు రాజకీయ పార్టీ. అది ఆల్రెడీ కేసీఆర్ గారు ఎప్పుడు అలా చేశారు. ఏదైనా బహిరంగమేమో, లోపల ఏమి ఇవి అని నానబెట్టుడు ఏమి ఉండదు మాది. ఫైనల్గా ఏంది అని అంటే, ఎప్పుడైనా రాష్ట్రాల అభివృద్ధులు భారతదేశ వ్యాప్తంగా మనం చూస్తే స్థిరమైన నిర్ణయాలు, స్థిరమైనటువంటి నాయకత్వం ఉంటేనే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుంది. ఇదే వాస్తవం. మీరు రీజనల్ పార్టీస్ ఉన్నటువంటి రాష్ట్రాల అభివృద్ధి మీరు చెక్ చేయండి. జాతీయ పార్టీలలో అది కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాల అభివృద్ధిని మీరు చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. కాబట్టి మన బీజేపీ సోదరులు చెప్పినట్టు అది వాస్తవమే. కాంగ్రెస్కు అలవాటే, ఎప్పుడు స్థిరమైన నిర్ణయాలు ఉండేది లేదు, స్థిరమైన నాయకత్వం ఉండేది లేదు. ప్రజలను ఆగమాగం చేసి ఉన్న బడ్జెట్ను కొల్లగొట్టడమే కాంగ్రెస్ నీతి. కాబట్టి ప్రజల అభివృద్ధి వాళ్ళకి పట్టదు. ఏం చెప్తారంటే స్వాతంత్రం మేము తెచ్చినాం, మొత్తం భారతదేశాన్ని మేము అభివృద్ధి చేసినాం అని అంటారు. తప్పు కాదు, చేసినట్టు మీరు చెప్పుకోండి, ఎవరొద్దన్నారు. కానీ ఇక్కడ ఉన్న పంచాయతీ ఏంటంటే, ఈరోజు కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక టీము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది ఒక టీము. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజంగా ఆయన పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగానే ఉన్నాడు, నిజంగా వ్యతిరేకం చేసిండు. ఆయన భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన ఉన్నది. ఆ అదృష్టం కూడా ఆయనకే ఉంటుందని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకనంటే ఈరోజు మీరు గమనించాలి దీంట్లో ఒకటేంది అని అంటే, ఈడ ప్రాబ్లమ్ ఈజ్ తెలుగుదేశం కాంగ్రెస్ ఒకటి, అసలు కాంగ్రెస్ ఒకటి, నిన్న వర్గాలు ఉన్నాయి ఆడ. ఈ రోజు వాస్తవంగా హైడ్రాను ముందలేసుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు మునగక తప్పదు. దాని వెనకాల మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు
ఒక మాట. వినండి, దాంట్లో కుట్ర దాగి ఉందండి. అది ఏదో సినిమానేమో మంచిగా చూపెడతారు. అదే దానికి సంబంధించి నేను చెప్తున్నా. ఒక నేత బయటికి వచ్చి, బలమైనటువంటి బ్రాండ్ ఉన్నటువంటి ఒక నేత బయటికి వచ్చి బాహాటంగా ఒక చిన్న హింట్ ఇచ్చారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఇది అని చెప్పారా అనేటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సంధ్యారెడ్డి గారు, అలాగే విజయార్య గారు, రవికుమార్ గారు, నర్రా విజయ్ గారు. బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.